ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. కన్నీరు కార్చడం నామోషి అనుకునేవారున్నారు. కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంత మాత్రం నిషేధం కాదు. ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు. శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు. అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు. కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది. ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయటి నీటి ఊటలు ఉంటాయంటారు. అతి కఠినమైన గండశిలల నెర్రెల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు. గుండెల్ని పిండి చేసే దుఃఖంలో నుండి తేనె కంటే తీయనైన పాటలు పుడతాయంటారు. ఇది నిజమే. అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వేయాలనిపించే కారణాలు, ప్రేరేపణలు కలుగుతాయి. రాత్రి సమయమంతా దేవుని పాటలు వినిపిస్తుంటాయి. జీవితమంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతించాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు, దాన్ని కోరుకోవాలి. దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి. మహిమలో తేలియాడాలి. గాయపడిన నా హృదయం మౌనమూనింది. కలతల కెరటం నాపై పొర్లిపారింది. మూలుగు, చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు. పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేశాను. మౌనమే శరణ్యం. బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు. చివరి ఆదరణ బిందువుని ఆవిరి చేస్తుంది. మిగిలిన ఒక్క తీగని తెంపేస్తుంది. దేవుడే ప్రేమ నాకు నేను నచ్చజెప్పుకున్నాను. హృదయమా, సందేహపడకు. కొంతసేపు ఎదురుచూడు, లేవనెత్తుతాడాయన. అవును, ఆయనకిష్టమైనప్పుడు. గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను. నిర్వికారంగా నిలదొక్కుకున్నాను. ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను. అవును క్రీస్తు, నీ చిత్తమే అన్నాను. భారంగా పలికింది హృదయం. బేలగా కదిలాయి అదరాలు. ఇంతేకాదు, నా హృదయమా ఇంకా ఉంది. భరించడమే కాదు, ఆనందించాలి. ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాము. వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము. ఎడారిలో కడుపారా నీళ్లు త్రాగుతున్నాము. అణగారిపోయిన పక్షిరాజులా ఆకాశానికి ఎగురుతున్నాము.